జూలై 12, 2024లో ఇంగ్లాండ్కు చెందిన ఒక ఫైనెస్ట్ లెజెండ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతడే జేమ్స్ శాండర్సన్. ఈ విషయం మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీలో ఎవరికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేసి వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అతడు క్రికెట్లోంచి రిటైర్ తీసుకున్న అతడు సృష్టించిన 5 బెస్ట్ మెమోరీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అది మే 22, 2003 జింబాబ్వే వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 15వ ఓవర్ వేయడానికి ఒక యంగ్స్టార్ బౌలింగ్కి వచ్చాడు. ఆ యంగ్స్టార్లో స్పెషాలిటీ ఏంటంటే ఇనీషియల్లీ అతని స్పెషాలిటీ ఏమీ కనిపించలేదు. కొంచెం తర్వాత అతడు వేసిన 2-3 ఓవర్ల తర్వాత అతనిలో అబ్జర్వ్ చేసింది ఏమిటంటే అతడు ఇన్ స్వింగర్ ఎంత బాగా వేయగలుగుతున్నాడు, అవుట్ స్వింగర్ కూడా అంతే బాగా వేయగలుగుతున్నాడు. ఆ ఒక్క స్పెల్ చూసే క్రికెట్ విశ్లేషకులు అతన్ని పొగడం స్టార్ట్ చేశారు. ఇంత మంచి బౌలర్ ఇంగ్లాండ్ తరపు నుంచి హిస్టరీలో ఎప్పుడూ రాలేదు. అలా పొగడ్డంలోనే మార్క్ అనే జింబాబ్వే ప్లేయర్ని అవుట్ చేసేసాడు. క్లీన్ బౌల్. అతడే 20 ఏళ్ల జేమ్స్ శాండర్సన్. అతడు మ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద బౌలర్ అవుతాడని ఎవరు ఊహించలేదు. అతడు కెరీర్ ఎండ్ చేసేటప్పుడు ఏకంగా 704 వికెట్లు తీసి పడేశాడు. అతడు ఆడిన 21 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అతడు ఏకంగా 3 జనరేషన్లకు బౌలింగ్ వేశాడు. ఒకటి లెజెండ్స్ జనరేషన్ అని చెప్పుకోబోయే సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రిక్కీ పాంటింగ్ ఇటువంటి లెజెండ్స్, మరియు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటువంటి ప్లేయర్స్, ఇటువంటి ఛాంపియన్స్, మరియు ఇప్పుడు యంగ్స్టార్స్గా ఉన్న శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇటువంటి బ్రిలియంట్ యంగ్స్టార్స్కు 3 జనరేషన్స్కు బౌలింగ్ వేసిన ఏకైక బౌలర్ ఇన్ హిస్టరీ జేమ్స్ శాండర్సన్. 2017లో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో జేమ్స్ శాండర్సన్ ఆ మ్యాచ్లో ఏకంగా 500 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ ప్లేయర్లని చిత్తుగా ఉప్పు తిప్పలు పెట్టేశాడు. ఏకంగా ఒక ఇన్నింగ్స్లో అయితే 7 వికెట్లు తీసి 42 రన్లు ఇచ్చాడు. అందులో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 16 ఓవర్లు వేసి 7 మెయిడిన్లు వేశాడు. 7 మెయిడిన్స్ వేయాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. అలానే సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే 20 ఓవర్లు వేసి 5 మెయిడిన్స్ వేశాడు. ఆ ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీసుకొచ్చాడు. ఈ స్పెల్లుతో ఇంగ్లాండ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ తరపున అంత పెద్ద ప్లేయర్లు లేరా అంటే వాళ్ళకు అప్పట్లోనే స్టార్ మార్క్ తెచ్చుకుంటున్న షై హోప్ని 2 సార్లు అవుట్ చేశాడు. అలానే కార్లస్ బ్రాత్వైత్ని 2 సార్లు అవుట్ చేశాడు. అలానే ఇప్పుడు ఫేమ్లోకి వస్తున్న రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ మరియు ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ని కూడా ఒక్కసారి అవుట్ చేసి ఇప్పుడున్న వెస్టిండీస్ని చూసి అందరూ చాలా ఈజీగా వీళ్ళని అవుట్ చేయడం అని అందరూ అనుకుంటున్నారు. కానీ అప్పట్లో వెస్టిండీస్ అనేది డెడ్లీ డేంజరస్. ఇప్పుడు అనేది వెస్టిండీస్ చాలా బ్రేక్ అయిపోయింది వాళ్ళ క్రికెట్ కెరియర్. లేదంటే వాళ్ళు ఒకప్పుడు ఉన్నట్లు ఉండింటే ఇప్పుడు ఎవరు వెస్టిండీస్ని బీట్ చేయలేరు, కానీ అసలు వాళ్ళని టచ్ కూడా చేయలేరు. క్రికెట్లో వే బ్యాక్ 90s సెంచరీస్లోకి వెళ్తే ఆస్ట్రేలియా నుంచి ఒక బౌలర్ ఉండేవాడు. అతడి పేరు గ్లెన్ మెగ్రా. ఇతను బౌలింగ్ ఆడడానికి దిగ్గజ ప్లేయర్లకు అందరికీ ఒక నైట్ మేయర్. లైక్ సచిన్ టెండూల్కర్ వీళ్ళంతా ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు గ్లెన్ మెగ్రాత్ను ఆడడం నార్మల్ విషయం కాదని. అతడు క్రికెట్ చరిత్రలో 563 వికెట్లు తీస్తే పైగా అప్పట్లో పిచ్చెస్ కూడా బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉండేవి. అలానే బ్యాటర్స్ టెక్నిక్ కూడా ఇప్పట్లో ఉన్నంత పర్ఫెక్ట్గా అప్పుడు ఉండేవి కాదు. ఏదో అలా ఆడేవారు, బాల్ని డిఫెండ్ చేసేవారు. అప్పట్లోనే ఈయన 563 వికెట్లు తీశాడు. కానీ ఈ రికార్డ్ని బ్రేక్ చేసే యోధుడుగా హిస్టరీలో ఎవరు ఉండరని ఎంతోమంది అనుకున్నారు. కానీ 2018 సెప్టెంబర్లో జేమ్స్ శాండర్సన్ అని ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ ఇండియాకి అగైనెస్ట్గా జరగబోయే ఈ మ్యాచ్లో అతడు ఏకంగా ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్లో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఇతడు ఏకంగా 564 వికెట్లు తీసి పెట్టాడు. హిస్టరీలో ఒకనొకప్పుడు 563 వికెట్లు అంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో ఇన్ని వికెట్లు ఎవరు తీయలేరని అందరూ బల్లగుద్ది చెప్పారు. కానీ తిప్పి కొడితే సీన్ రివర్స్ అయ్యి జేమ్స్ శాండర్ అనే ఫాస్ట్ బౌలర్ ఇతడు అన్ని రికార్డులు చెల్లా చెదురు చేసి పడేశాడు. ఈవెన్ అతడు రికార్డ్ బ్రేక్ చేసిన మ్యాచ్లో చూసుకున్న అపోనెంట్స్ అయిన ఇండియన్స్ కూడా వేరే లెవెల్లో ఫామ్లో ఉన్నారు. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఏకంగా 149 రన్లు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఆన్ ద ఫామ్ ఉన్నాడు. 2014లో
మ్యాచ్లో అతని మీద బీభత్సమైన ట్రోలింగ్ వచ్చింది. ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడని. ఆ తర్వాత 2018లో వచ్చి ఇంగ్లాండ్ పైన అతడి కసి మొత్తం తీర్చుకునేలా ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా అప్పుడప్పుడు వస్తూ అతడు కూడా ఇంగ్లాండ్లో సెంచరీలు కొట్టడం స్టార్ట్ చేశాడు. చేతేశ్వర్ పుజారా ఇటువంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నప్పుడు ఇతడు స్ట్రైక్ అయ్యి ఇతడు 22 ఓవర్లు వేసి ఒక మెయిడిన్ వేసి ఏకంగా 5 వికెట్లు తీసి పడేశాడు ఆ మ్యాచ్లో. క్రికెట్లో రైవల్రీస్ అంటే అందరికీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెసే గుర్తుకొస్తాయి. కానీ ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అని యాసిస్ సిరీస్ అని టెస్ట్ మ్యాచెస్ జరిగేవి. దానికన్నా బెటర్ రైవల్రీస్ ఇండియాలో కాదు, ఈ వరల్డ్ క్రికెట్లో ఏవీ ఉండేవి కాదు. అది 2010 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చేతిలో 24 ఏళ్లుగా ఓడిపోతూ వస్తుంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ఒక ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమయ్యాడు జేమ్స్ శాండర్సన్. ఆ మ్యాచ్లో ఇతడు బౌలింగ్ వేసింది దిగ్గజ ప్లేయర్లు లైక్ షెయిన్ వాట్సన్, మైకెల్ హస్సీ, మైకెల్ క్లర్క్, రిక్కీ పాంటింగ్ లాంటి దిగ్గజ ప్లేయర్లకు బౌలింగ్ వేసి ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంని చిత్తుగా ఓడించి పడేశారు. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 19 ఓవర్లు వేసి 4 మెయిడిన్లు చేశాడు. అలానే 4 వికెట్లు అందించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 22 ఓవర్లు వేసి 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు అందించి కీలక పాత్ర పోషించాడు ఆసీస్ మ్యాచెస్ గెలిచడానికి. ఆ సిరీస్లో ఈవెన్ రిక్కీ పాంటింగ్ లాంటి దిగ్గజ ప్లేయర్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకి ఓటమి అనేది చాలా తక్కువ చెవి చూసింది. కానీ అప్పట్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాదు. ఇంగ్లాండ్ నుంచి ఆ జేమ్స్ శాండర్సన్ బౌలింగ్ వల్లనే ఆ మ్యాచ్ 24 ఏళ్ల తర్వాత మ్యాచ్ గెలిపించి వాళ్ళ సత్తా ఏందో మళ్ళీ చూపిస్తున్నారు క్రికెట్ వరల్డ్కి. అది 2018 లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచడానికి కీలక పాత్ర పోషించాడు జేమ్స్ శాండర్సన్. ఆ మ్యాచ్లో ఏకంగా 5 వికెటాలు తీసిపెట్టాడు. ఇప్పుడైతే మన ఇండియన్స్ అందరూ పాకిస్తాన్ని ఒక జోకర్గా చూస్తున్నారు. కానీ అప్పట్లో అయితే పాకిస్తాన్ ఒక టాప్ నాచ్లో ఉండేది. పాకిస్తాన్ని ఓడించాలంటే మామూలు విషయం కాదు. అప్పట్లో అజర్ అలీ, బాబర్ అజమ్, ఇమాముల్లాక్ లాంటి స్టార్స్ అప్పుడప్పుడే పాకిస్తాన్కు గ్రూమ్ అవుతూ వచ్చారు. ఈవెన్ బౌలింగ్లో కూడా మహమ్మద్ ఆమిర్ మరియు అజర్ అలీ లాంటి ప్లేయర్స్ కూడా కంట్రిబ్యూట్ చేశారు బౌలింగ్లో. అప్పట్లో పాకిస్తాన్ని ఓడించాలంటే నార్మల్ విషయం కాదు. కానీ ఆ మ్యాచ్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు జేమ్స్ శాండర్సన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. Thank you for watching. Have a nice day.